హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2018 లో రిలీజ్ అయిన గర్ల్ ఫ్రమ్ నోవేర్ అనే థాయ్ మిస్టరీ థ్రిల్లర్ ఆంథాలజీ సిరీస్ లోని హైసు అనే ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు 1xBet. 1xBet లో క్రికెట్, ఫుట్బాల్, క్యాసినో అండ్ పోకర్ లాంటి చాలా గేమ్సే ఉన్నాయి. మనం దీంట్లో కేవలం మనీని గెలుచుకోవడమే కాకుండా అనేక రకాల గిఫ్ట్లు లైక్ ల్యాప్టాప్, ఐఫోన్ లాంటి చాలా ప్రైజులను కూడా 1xBet లో గేమ్స్ ని ఆడి మనం గెలుచుకోవచ్చు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా 1xBet లో జాయిన్ అవ్వండి. మీరు ఇందులో జాయిన్ అవ్వాలని అనుకుంటే నేను కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి 1xBet లో రిజిస్టర్ అవ్వండి. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు NSL1001 అనే ప్రోమో కోడ్ ని యూజ్ చేస్తే మీకు 200% బోనస్ అనేది వస్తుంది. సో మీరు ఇక ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా ఈ రోజే 1xBet లో జాయిన్ అయిపోండి. అలాగే మీరు ఇందులో గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్ గా ఆడండి. దాంతో పాటు మీరు మీ బడ్జెట్ ని కేర్ఫుల్ గా ఇన్వెస్ట్ చేసి గేమ్స్ ని ఆడితే మీకు 1xBet మంచి ఆహ్లాదకరమైన ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి నానో అనే స్కూల్ స్టూడెంట్ ని చూపిస్తారు. ఈమె రీసెంట్ గానే కొత్త స్కూల్లో జాయిన్ అవుతుంది. దాంతోనే ఒక లేడీ నానోకి స్కూల్ మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఈ స్కూల్లో బాగా రిచ్ పీపుల్ పిల్లలే చదువుతూ ఉంటారు. ఇప్పుడు నానో తనతో పాటు ఉన్న లేడీ తోటి నాకు ఈ స్కూల్లో ఒక రూమ్ రెంట్ కావాలని అడుగుతుంది. అలాగే నేను ఆ రూమ్ లో ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆ రూమ్ కి ఎంత రెంట్ అయినా సరే పే చేస్తానని ఆ లేడీ తోటి అంటుంది. అది విని ఆ లేడీ కూడా నానోకి రూమ్ ని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అలాగే ఆమె నానోకి ఒక రూమ్ ను కూడా ఇస్తుంది. కొంచెం సేపటి తర్వాత నానో ఆ రూమ్ ని క్లీన్ చేసుకుని తన ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుంటుంది. నెక్స్ట్ మనకి దీను అనే స్టూడెంట్ ని చూపిస్తారు. దీను వాళ్ళ పేరెంట్స్ ఆ స్కూల్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ పేరెంట్స్ కంటే బాగా రిచ్ పీపుల్. ఇన్ఫాక్ట్ దీను రీసెంట్ గానే యూకే నుండి తిరిగి వస్తాడు. అతను తిరిగి వచ్చేటప్పుడు తన ఫ్రెండ్స్ కోసం చాలా గిఫ్ట్లని తీసుకొస్తాడు. అతను తన ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఇంకో స్టూడెంట్ కూడా క్లాస్ లో ఉన్న వాళ్ళందరి కోసం చాలా గిఫ్ట్లను తీసుకొస్తాడు. యాక్చువల్ గా దీను అండ్ గిఫ్ట్లు ఇస్తున్న ఇంకో స్టూడెంట్ కూడా ప్రతి విషయంలో పోటీ పడుతూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎక్కువ గిఫ్ట్లు తీసుకొచ్చారు అనే విషయం పైన కూడా పోటీ పడతారు. ఈ కాంపిటీషన్ లో దీను విన్ అవుతాడు. ఎందుకంటే అతను తన రైవల్ కంటే డబుల్ గిఫ్ట్లను తీసుకొచ్చి తన ఫ్రెండ్స్ కి ఇస్తాడు. ఇక్కడ మనకి దీను అందరికంటే బాగా రిచ్ స్టూడెంట్ అని అర్థమైపోతుంది. నెక్స్ట్ నానో క్లాస్ రూమ్ లోకి వస్తుంది. అదే టైంలో టీచర్ కూడా క్లాస్ రూమ్ లోకి వచ్చి రీసెంట్ గా జరిగిన టెస్ట్ రిజల్ట్స్ ని ప్రకటిస్తుంది. ఈ టెస్ట్ లో దీనుకి మంచి మార్కులు అనేవి వస్తాయి. కానీ అతని వెనకాలే కూర్చొని ఉన్న పాప అనే స్టూడెంట్ కి మాత్రం అందరికంటే చాలా తక్కువ మార్కులు వస్తాయి. అలాగే పాపు దీనుకు వచ్చిన మార్కులను చూసి చాలా జలస్ గా ఫీల్ అయ్యి అసలు దీనికి వచ్చినట్టుగా నాకు ఎందుకని మంచి మార్కులు రావడం లేదు అని చెప్పి ఆలోచిస్తాడు. అప్పుడే నాను వెనక్కి తిరిగి పాప్, నీ ప్రాబ్లం కి నా దగ్గర సొల్యూషన్ ఉంది. నువ్వు ఆ సొల్యూషన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే నేను కొత్తగా ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేశాను. క్లాస్ అయిపోగానే నువ్వు ఒకసారి అక్కడికి రా అని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత పాప్ అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ నానో ఆఫీస్ రూమ్ కి వెళ్తారు. అక్కడ నానో పాపు ప్రోగ్రెస్ కార్డ్ ని తీసుకుని దాన్ని ఒక మిషన్ లో పెడుతుంది. అప్పుడే ఆ మిషన్ ప్రోగ్రెస్ కార్డ్ ని పీస్ చేసి పడేస్తుంది. అది చూసి అక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా బాగా అప్సెట్ అవుతారు. అప్పుడే నానో పాప్ కి ఒక కార్డ్ ని ఇస్తుంది. అది చూడడానికి ఎగ్జాక్ట్ గా పాపు ప్రోగ్రెస్ కార్డ్ లాగే ఉంటుంది. అప్పుడే నానో ఆ కార్డ్ లో పాపు గ్రేడ్స్ ని ఇంక్రీజ్ చేసి అతనికి ఇస్తుంది. అది చూసి పాపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాంతో పాటు నేను కనుక ఈ ప్రోగ్రెస్ కార్డ్ ని మామ్ అండ్ డాడ్లకు చూపిస్తే వాళ్ళు నన్ను తిట్టకుండా మంచిగా ట్రీట్ చేస్తారని అనుకుంటాడు. యాక్చువల్ గా నానో క్రియేట్ చేసిన కొత్త రిపోర్ట్ కార్డు చూడడానికి ఎగ్జాక్ట్ గా ఒరిజినల్ డాక్యుమెంట్ లాగే ఉంటుంది. ఒకవేళ తన పేరెంట్స్ ఈ కార్డ్ ని పరిశీలించినా కూడా వాళ్ళకి ఇది ఫేక్ అని తెలియదు. సో ఇప్పుడు తన పేరెంట్స్ తన గురించి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారని పాప అనుకుంటాడు. అప్పుడే నేను అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ తోటి, చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర మీ అందరి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఏమేమి కావాలో నన్ను అడగండి అని అంటుంది. అప్పుడే ఇంకో స్టూడెంట్ నానో దగ్గరికి వచ్చి నానోకి కొంత మనీని ఇచ్చి, నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడేవాడిని కానీ ఆమె మాత్రం నన్ను పట్టించుకోకుండా వేరే వాడితోటి టైం ని స్పెండ్ చేస్తుంది. కాబట్టి నేను ఆ అమ్మాయిని పని చేద్దామని అనుకుంటున్నాను అంటూ నానోకి చెప్తాడు. అది వినగానే నానో నువ్వు అనుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుందని ఆ స్టూడెంట్ తోటి అంటుంది. ఆ నెక్స్ట్ సీన్ లో నానో దగ్గరికి వచ్చిన అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి ఇంకో స్టూడెంట్ తో పాటు కలిసి ఉన్నప్పుడు కొంతమంది రౌడీలు దగ్గరికి వచ్చి ఆ అబ్బాయిని పట్టుకుని చితక్ కొట్టేస్తారు. ఇన్సిడెంట్ తర్వాత నానో బాగా ఫేమస్ అయిపోతుంది. దాంతో చాలా మంది స్టూడెంట్స్ ఆమె ఆఫీస్ బయట లైన్ లో నుంచుని మరి ఆమె దగ్గర సలహాలు తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. నానో స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తూ దానికి బదులుగా మనీని తీసుకుంటూ ఉంటుంది. ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నానో దగ్గర హెల్ప్ తీసుకోవడానికి వస్తారు. కానీ ఒక్క స్టూడెంట్ మాత్రం ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతను ఇంకెవరో కాదు, దీనోనే. సో దాంతోనే నానో దీను దగ్గరికి వెళ్ళి దీను తోటి, నువ్వు ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు, అసలు నీకు ఎటువంటి ప్రాబ్లం లేదా అని అతన్ని అడుగుతుంది. అది విని పాపు నానో తోటి, దీనుకి నిజంగానే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, నిజానికి దీను చాలా రిచ్, కాబట్టి నేను నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వే దీను దగ్గరికి వెళ్ళు, అతను నీ ప్రాబ్లం ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడని అంటాడు. అది వినగానే నానోకి దీను పైన బాగా జలస్ అయి వచ్చేస్తుంది. దాంతోనే ఆమె దీను గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. నాకు తెలిసి దీనుకి కూడా డెఫినెట్ గా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందని అనుకుంటుంది. వన్ డే క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా జపాన్ టూర్ కి వెళ్దామని చెప్పి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడే నేను
మనం ఎందుకని దీను ఇంటికి డిన్నర్ చేయడానికి వెళ్ళకూడదని స్టూడెంట్స్ ని అడుగుతుంది. అది విని దీను కొంచెం సర్ప్రైజ్ అండ్ కొంచెం వర్రీ కూడా అవుతాడు. యాక్చువల్ గా దీను తన ఫ్రెండ్స్ ఎవరిని కూడా తన ఇంటికి తీసుకెళ్లాలని అనుకోడు. నానో చెప్పిన ప్లాన్ స్టూడెంట్స్ అందరికి కూడా బాగా నచ్చేస్తుంది. దాంతోనే వాళ్ళు దీను ఇంటికి లంచ్ కోసం వెళ్దామని డిసైడ్ అయ్యి దీనుని లంచ్ కి తీసుకెళ్లమని అతన్ని అడుగుతారు. బట్ దీను మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడే మిగతా స్టూడెంట్స్ నువ్వెందుకని మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళాలంటున్నావు అంటూ దీనుని అడుగుతారు. అప్పుడే దీను మా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కూడా బాగా కాస్ట్లీవి. మీరు మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువుల్ని విరగొట్టేస్తే నేను పెద్ద ప్రాబ్లం లో పడిపోతాను. ఇన్ఫాక్ట్ ఇంట్లో ఏదైనా వస్తువు పాడైతే మా అమ్మ నాన్న అసలు ఊరుకోరని అంటాడు. దీను చెప్పింది విన్న తర్వాత అతని ఫ్రెండ్స్ కి దీను ఇంటికి వెళ్ళాలన్న క్యూరియాసిటీ మరీ ఎక్కువైపోతుంది. దాంతోనే వాళ్ళు దీను ఇంటికి ఎలాగైనా వెళ్ళాలని డిసైడ్ అయ్యి సరేరా దీను నువ్వు మమ్మల్ని నీ ఫ్రెండ్స్ గా చూడటం లేదని మాకు బాగా అర్థమైందంటూ సాడ్ ఫేసెస్ పెడతారు. అది చూసి దీను తన ఫ్రెండ్స్ అందరూ బాగా అప్సెట్ అయ్యారని తెలుసుకుని తనకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళందరినీ తన ఇంటికి తీసుకెళ్దానని మాటిస్తాడు. దాంతోనే అతని ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోతారు. ఆఫ్టర్ దిస్ దీను కారులోకి వెళ్లి కూర్చుంటాడు. నెక్స్ట్ అతను కార్ డ్రైవర్ కి ఒక అడ్రస్ ని చెప్పి అతన్ని ఆ అడ్రస్ దగ్గర దింపేయమంటాడు. ఇక్కడ మనకి దీను నిజానికి అంత రిచ్ పర్సన్ కాదు అనే విషయం గురించి తెలుస్తుంది. యాక్చువల్ గా దీను చాలా పూరు. అతని మామూలు డాడు దీను స్టడీస్ కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు దీనుని ఒక చిన్న పని కూడా చేయనివ్వకుండా అతన్ని చాలా కేరింగ్ తోటి చూసుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ దీను పేరెంట్స్ అతన్ని మంచిగా చదివించి అతని ఫ్యూచర్ బ్రైట్ గా ఉండేలాగా చేయాలని భావిస్తారు. కానీ దీను ఏమో తన ఫ్రెండ్స్ తోటి తన పేరెంట్స్ బాగా డబ్బున్న వాళ్ళని అబద్ధం చెప్తాడు. ప్రస్తుతం దీను చాలా అప్సెట్ గా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు తన ఫ్రెండ్స్ కనుక లంచ్ కోసం తన ఇంటికి వస్తే తను చెప్పిందంత అబద్ధం అని వాళ్ళకి తెలిసిపోతుంది. దాంతో పాటు తన పూరని తెలిస్తే అందరూ కూడా తనని హేళన చేస్తారని దీను అనుకుంటాడు. సో ఇప్పుడు దీను తన గురించి ఎవరికి తెలియకూడదని చెప్పి ఎలాగైనా సరే తన ఫ్రెండ్స్ తన ఇంటికి రాకుండా చేయాలని భావిస్తాడు. కొంచెం సేపటి తర్వాత నేను స్కూల్ గ్రూప్ చాట్ లో ఒక మెసేజ్ ని పోస్ట్ చేస్తుంది. అందులో ఆమె మీరు ఏం ప్లాన్ చేశారు, మనం దీను ఇంటికి ఎలా వెళ్దాం, ఇంతకీ మీరు దీను ఇంటికి ఎప్పుడు వెళ్దామని అనుకుంటున్నారు అని అంటుంది. అది చూసి దీను ఆ మెసేజ్ కి రిప్లై ఇద్దామని అనుకుంటాడు. కానీ అంతలోనే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా నేను మెసేజ్ కి రిప్లై ఇస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా దీని ఇంటికి వెళ్ళాలని బాగా ఎక్సైట్ గా ఉంటారు. అలాగే వాళ్ళందరూ కూడా దీని ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత దీను ఫ్రెండ్స్ అందరూ కూడా మనం ఇంకొన్ని రోజుల్లో దీను ఇంటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. అది చూసి దీను తన ఫ్రెండ్స్ కి ఏమీ చెప్పలేకపోతాడు. ఇప్పుడు దీను దగ్గర ఇంకో మార్గం లేక అతను నానో దగ్గర హెల్ప్ తీసుకుందామని చెప్పి ఆమెకు కాల్ చేస్తాడు. అలాగే అతను నానో తోటి నాకు రెంట్ కి ఒక ఇల్లు కావాలి, ఆ ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉండాలి, నేను ఆ ఇంటిని ఒక రోజు మాత్రమే రెంట్ కి తీసుకుంటానని అంటాడు. అది విని నేను దీను తోటి అసలు నీకు రెంట్ కి ఇల్లు ఎందుకు కావాలి, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అడుగుతుంది. అప్పుడే దీను నేను మన ఫ్రెండ్స్ నా ఇంటికి తీసుకెళ్లాలని అనుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో దేనైనా పాడు చేస్తే నేను పెద్ద ప్రాబ్లం లో పడిపోతాను. సో నేను ఆ ప్రాబ్లం నుండి తప్పించుకోవడానికి నీకు కాల్ చేసి హెల్ప్ అడుగుతున్నాను, కాబట్టి నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయి ప్లీజ్ అని అంటాడు. అప్పుడే నేను కూడా సరే నేను నీ పని ఖచ్చితంగా పూర్తయ్యేలాగా చేస్తాను, అలాగే నేను నీ కోసం ఒక ఇల్లుని రెంట్కి తీసుకుంటాను, కానీ నువ్వు నా సర్వీస్ కి మనీని పే చేయాల్సి ఉంటుందని చెప్తుంది. దాంతో పాటు నేను నీ సీక్రెట్ గురించి ఎవరి దగ్గర కూడా రివీల్ చేయను, అది నా దగ్గర సేఫ్ గానే ఉంటుందని దీనుకి ప్రామిస్ చేస్తుంది. అది విని దీను కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ దీనుకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. అదేంటంటే దీను చాలా పూర్ కదా, దానివల్లే అతని దగ్గర ఒక పెద్ద ఇల్లుని రెంట్కి తీసుకోవడానికి మనీ అనేవి ఉండవు. సో అందువల్ల అతను తన పేరెంట్స్ సేవ్ చేసిన మనీని దొంగిలించడానికి వెళ్తాడు. అదే టైంలో అతనికి పక్క రూమ్ నుండి అతని పేరెంట్స్ మాటలు వినిపిస్తూ ఉంటాయి. దీను పేరెంట్స్ పక్క రూమ్ లో కూర్చుని తమ లోన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా దీను పేరెంట్స్ లోను ఈ నెలతోటి తీరిపోతుంది. వాళ్ళు ఎంతకాలం కష్టపడి పనిచేసిన దానికి ఫలితం దక్కి ఫైనల్ గా తమ లోన్ తీరిపోతూ ఉండడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ మాటలు విన్న తర్వాత దీను తన పేరెంట్స్ ఈ మనీని సంపాదించడానికి ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకుంటాడు. అలాగే నేను స్కూల్లో నా రెప్యుటేషన్ ని కాపాడుకోవడానికి వాళ్ళు కష్టపడి సంపాదించిన మనీని దొంగలించాను, అసలు నేను మనిషినే కాదని అనుకుని మనీని తిరిగి ఎక్కడి నుండి తీసాడో అక్కడ పెట్టేయాలని అనుకుంటాడు. కానీ అప్పుడే అతనికి మళ్ళీ తన ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తొస్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి నా గురించి తెలిస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, వాళ్ళకి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే వాళ్ళందరూ నన్ను ఒక అబద్ధాల కోరు అండ్ ఫ్రాడ్ లాగా ట్రీట్ చేస్తారు, నేను అలా జరగనివ్వకూడదని అనుకుంటూ తను దొంగలించిన మనీని తన దగ్గర ఉంచుకుంటాడు. నెక్స్ట్ అతను రాత్రి అయిన తర్వాత బ్యాంక్ కి వెళ్లి ఇంకొంత మనీని కూడా తీసుకొస్తాడు. ఆ నెక్స్ట్ డే నేను దీనికి ఒక ఇంటిని చూపించి ఇదే ఈ రోజు నువ్వు రెంట్కి తీసుకోబోయే ఇల్లు, ఇంతకీ ఇల్లు బాగానే ఉందా లేదా అని దీనుని అడుగుతుంది. అప్పుడే దీను ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది, కానీ ఇది నా ఇంటి కంటే కొంచెం చిన్నగా ఉందని అంటాడు. కొంచెం సేపటి తర్వాత దీను ఫ్రెండ్స్ అందరూ కూడా దీను రెంట్కి తీసుకున్న ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే దీను ఒక సోఫా పైన కూర్చుని తను ఒక రిచ్ పర్సన్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే నేను ఆ ఇంట్లో ఉన్న సర్వెంట్స్ ని పిలుస్తుంది. ఆ సర్వెంట్స్ ని చూసి దీను షాక్ అవుతాడు, ఎందుకంటే ఆ సర్వెంట్స్ ఇంకెవరో కాదు, వాళ్ళ దీను వాళ్ళ పేరెంట్సే. దీను తన పేరెంట్స్ లోన్ మనీని దొంగిలించడానికి
అయ్యాడు కదా. సో ఇప్పుడు అతని పేరెంట్స్ ఆ లోన్ మనీని మళ్ళీ సంపాదించడానికి ఆ ఇంట్లో సర్వెంట్స్ గా జాయిన్ అవుతారు. వాళ్ళని సర్వెంట్స్ గా చూసి దీను చాలా సిగ్గుపడతాడు. అలాగే అతనికి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. అప్పుడే దీను తన సీక్రెట్ గురించి తన ఫ్రెండ్స్ అందరికి కూడా ఎక్కడ తెలిసిపోతుందని చెప్పి బాగా వర్రీ అవుతూ ఉంటాడు. కానీ అతని మామూలు డాడ్ మాత్రం దీను ఫ్రెండ్స్ ముందు అతని రెప్యుటేషన్ పాడవకూడదని చెప్పి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. ఆఫ్టర్ దిస్ దీను అండ్ అతని ఫ్రెండ్స్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేయడానికి రెడీ అవుతారు. దీను పేరెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ ని అండ్ డ్రింక్ ని సర్వ్ చేస్తారు. నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా డ్రింక్ ని తాగిన తర్వాత అది ఒక ఫ్రూట్ జ్యూస్ అని తెలుసుకుంటారు. దాంతో వాళ్ళందరూ కూడా డ్రింక్స్ ని సర్వ్ చేసిన సర్వెంట్ అదే దీను డాడ్ ఉన్నాడు కదా అతని పైన కోప్పడతారు. అప్పుడే దీను డాడ్ పిల్లలు మీరు ఆల్కహాల్ తాగడానికి మీ ఏజ్ సరిపోదు, అందుకే నేను ఫ్రూట్ జ్యూస్ ని సర్వ్ చేశానని అంటాడు. ఆ మాటలు విని పాప్ కి దీను వాళ్ళ డాడ్ పైన పెద్ద కోపం అనేది వచ్చేస్తుంది. దాంతోనే అతను నువ్వెవడు అసలు, అయినా నువ్వు ఎందుకని మాకు క్లాస్ పీకుతున్నావు అని దీను డాడ్ని ఇన్సల్ట్ చేస్తాడు. అప్పుడు కూడా దీను ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండిపోతాడు. కొంచెం సేపటి తర్వాత దీను ఫ్రెండ్స్ తమకి వైన్ తాగాలని ఉందని దీనుని అడుగుతారు. అది విని దీనుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను నా పేరెంట్స్ ముందు నా ఫ్రెండ్స్ తో కలిసి వైన్ తాగాలని దీను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దీను డాడు వైన్ తీసుకొచ్చి అందరికి సర్వ్ చేస్తాడు. ఇప్పుడు దీను కూడా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి వైన్ ని తాగుతాడు. వీళ్ళు వైన్ ని తాగుతూ ఉన్నప్పుడు దీను ఫ్రెండ్స్ తన పేరెంట్స్ ని బాగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అయినా సరే దీను తన సీక్రెట్ గురించి బయటపడకూడదని చెప్పి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. లంచ్ అవగానే దీను తన ఫ్రెండ్స్ ని వేరే రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. వాళ్ళు కూడా ఆ రూమ్ లోకి వెళ్లి అక్కడే దీను పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గేమ్ ని ఆడతారు. ముందుగా వీళ్ళు ఒక గన్ ని తీసుకుని దాంతో ఒకరినొకరు షూట్ చేసుకోవాలని అనుకుంటారు. నెక్స్ట్ వీళ్ళు గన్ లో బుల్లెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి ఆ గన్ లో బుల్లెట్స్ లేకపోవడం తోటి వాళ్ళందరూ కూడా గన్ ని తీసుకుని తమను తాము షూట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీను వంతు వస్తుంది. అప్పుడు సడన్ గా అక్కడికి దీను డాడ్ వచ్చి అతని దగ్గర ఉన్న గన్ ని తీసేసుకుని మీరు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా, మీరు ఇలాంటి గేమ్స్ ఆడడం చాలా రిస్క్ అని స్టూడెంట్స్ అందరికి క్లాస్ పీకుతాడు. దాంతో స్టూడెంట్స్ అందరికి దీను డాడ్ పైన పెద్ద కోపం అనేది వచ్చేస్తుంది. అప్పుడే పాపు దీను డాడ్ పైన అటాక్ చేసి అతన్ని కింద పడేస్తాడు. అప్పుడే దీను డాడ్ కింద పడిపోయి స్ప్రో కోల్పోతాడు. అదే టైంలో దీను మామ కూడా అక్కడికి వచ్చి తన హస్బెండ్ ని చూసి బాగా ఏడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆమె కింద పడి ఉన్న గన్ ని తీసుకుని దాని స్టూడెంట్స్ కి ఏం చేసి మీరు ఎవరో కూడా నా హస్బెండ్ దగ్గరికి రాకండి అని స్టూడెంట్స్ అందరినీ తిడుతుంది. అది విని పాప్ కి మళ్ళీ పిచ్చిలేసి దీను మామ పైన అటాక్ చేస్తాడు. ఇప్పుడు దీను మామ కూడా కింద పడి స్ప్రో కోల్పోతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ దీను పేరెంట్స్ ఇద్దరు చనిపోయి ఉంటారని అనుకుని బాగా వరి అయిపోతారు. దీను మాత్రం ఇప్పటికీ కూడా ఏమీ మాట్లాడు. ప్రస్తుతం దీనుకి ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్ గా అప్పుడే నానో వీళ్ళ వెనకాల కూర్చుని నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ మనకి నానోకి ఆల్రెడీ దీను సీక్రెట్ గురించి తెలుసని ఆమె కావాలనే దీనుని ఒక టఫ్ సిచ్యువేషన్ లో పడేసిందని అర్థమవుతుంది. నైట్ అయిన తర్వాత దీను ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే అతని పేరెంట్స్ డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి దీను ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. అప్పుడే అతని పేరెంట్స్ దీను నువ్వు నీ బట్టలు మార్చుకుని రా మనం ముగ్గురం కలిసి డిన్నర్ చేద్దామని దీనికి చెప్తారు. యాక్చువల్ గా దీను పేరెంట్స్ ని పాప కింద పడేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా స్ప్రో కోల్పోతారు. వాళ్ళు మళ్ళీ స్ప్రోలోకి రాగానే నానో దీను పేరెంట్స్ కి చాలా మనీని ఇచ్చి అక్కడ జరిగిన విషయాల్ని బయట చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీను డిన్నర్ చేయడానికి వస్తాడు. అతను తన పేరెంట్స్ ని చూసి చాలా బాధపడతాడు. అక్కడ దీను పేరెంట్స్ దీను ఫ్రెండ్స్ చేతుల్లో దెబ్బలు తిని మరి సంపాదించిన మనీ ఉంటాయి. మనం మనకు ఉన్న దాంతోనే సర్దుకుపోవాలి, అంతేగాని మనం గొప్పలమని ఎవరి దగ్గర కూడా చూపించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాదని మనం గొప్పలకు పోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుందో మనకే తెలియదు అనే మెసేజ్ ని ఇస్తూ ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సింబల్ ని ఆన్లో పెట్టుకోండి.